గుంటూరు మంగళగిరి రోడ్లోని మంగళదాస్ నగర్లో సరికొత్త హంగులతో 100 పడకల సామర్థ్యంతో డాక్టర్ నాగూర్ బాషా గారు ఆధ్వర్యంలో కేర్వెల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నేడు అట్టహాసంగా ప్రారంభమవుతుంది. మరి ఈ అద్భుతమైన వేడుక విశేషాలు ఇప్పుడు చూద్దాం. గుంటూరు అంటేనే మనకి ఒక పక్కన గుంటూరు మిర్చి బిర్యానీతో పాటు హాస్పిటల్స్ కూడా ఒక వేదిక గుంటూరుని మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక హాస్పిటల్స్ గుంటూరులో దాదాపు కార్పొరేట్ సెక్టార్కి సంబంధించినటువంటి అనేక హాస్పిటల్స్ గుంటూరులో వచ్చినాయి. ఈరోజు మరొక మైలురాయి కేర్వెల్ ఆసుపత్రి గుంటూరు నగరంలో 100 పడకల ఆసుపత్రిని ఎంతో సొఫిస్టికేటెడ్గా అడ్వాన్స్ ఎక్విప్మెంట్తో ల్యాబ్స్తో ఓటీ ల్యాబ్స్తో అలాగే పేషెంట్ బెడ్స్తో ఈరోజు ఏర్పాటు చేయడం. అంతేకాకుండా హాస్పిటల్స్ అనేవి రోజు రోజుకి వస్తూ ఉన్నాయి. కానీ ఒక విశిష్టమైనటువంటి అనుభవం కలిగినటువంటి నాగూర్ బాషా గారు ఒక పక్కన 10 సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందిస్తూ ఒక ఆదరణ కలిగినటువంటి నాగూర్ బాషా గారు వాళ్ళ మిస్సెస్ డిఎన్టీ మేడం గారు ఇద్దరు కలిసి ఎంతో కృషితో ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో సర్వీస్తో పాటు అకామిడేషన్తో పాటు ముందుగా ఆయన సర్వీస్ని కూడా ఎవరు వచ్చినా కూడా నిరంతరం అందుబాటులో ఉంటూ కార్పొరేట్ హాస్పిటల్గా ధీటుగా అనేక మంది డాక్టర్స్ని ఇక్కడ అపాయింట్ చేసి నిరంతరం సేవలు అందించేటువంటి విధంగా నగరంలో వ్యాప్తి చెందుతున్నటువంటి మెడికల్ బిజినెస్ ఏదైతే ఉందో మెడికల్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ దాంట్లో ఇదొక మైలురాయిగా కేర్వెల్ ఆసుపత్రి మరింత ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళందరికీ కూడా కేవలం హాస్పిటల్కి వచ్చేటువంటి వాళ్ళే కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా అనేక సర్వీసెస్ని ఇవ్వాలని ముందుగా ఎవ్రీ వీకో లేకపోతే మంత్కో 2 సార్లు మెడికల్ క్యాంప్స్ని కండక్ట్ చేస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలని కేర్వెల్ ఆసుపత్రి యాజమాన్యంగా ఉన్నటువంటి సోదరుడు నాగూర్ బాషా గారికి వారి మిస్సెస్ ఈఎన్టీ ఉన్నటువంటి మేడం గారికి కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కేర్వెల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్కి రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా బాషా గారికి వారి శ్రీమతి గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అది కూడా 100 బెడెడ్ హాస్పిటల్ విత్ ఇన్బిల్ట్ సిటీ అండ్ క్యాత్ ల్యాబ్ అని చెప్తున్నారు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఒక హాస్పిటల్కి వచ్చి సిటీ స్కానింగ్ల గురించి కానివ్వండి, క్యాత్ ల్యాబ్ గురించి కానివ్వండి వెళ్ళాలి అంటే మరొక హాస్పిటల్కో మరొక డయాగ్నోస్టిక్ సెంటర్కో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది కాకుండా అన్నీ ఒకటి దగ్గరే ఉండేలాగా పేషెంట్కి ఎంతో సౌకర్యవంతంగా ఈరోజు బాషా గారు ఇక్కడ చేసిన ఏర్పాటు చాలా చాలా సంతోషం. వెరీ వెల్కమింగ్ మూవ్ ఇది. అదేవిధంగా ఎంతో ఛాలెంజింగ్ ఫీల్డ్లోకి వచ్చారు. అంటే ఒక డాక్టర్గా ఒక హాస్పిటల్లో చేయడం అనేది చాలా కంఫర్ట్ జోన్లో ఉండే పరిస్థితి. కానీ ఒక హాస్పిటల్ పెట్టి బిజినెస్లోకి రావాలి అని అంటే బీయింగ్ ఏ డాక్టర్ మళ్ళీ రెండూ చూసుకోవడం అని అంటే నిజంగా ఒక సాహసం చేశారు అనుకోవచ్చు. కానీ ఆయనకి శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. ఎందుకనంటే ఎంతమంది ఈరోజు లైఫ్ స్టైల్లో భాగంగా మనకి అనారోగ్యానికి గురవుతున్నారో అన్ని హాస్పిటల్స్ కూడా ఎంతో అవసరం అవుతుంది. అందులో ప్రధానంగా గ్యాస్ట్రోఎంట్రాలజీ ఈరోజు ప్రధానంగా అవసరమయ్యే ఒక డిపార్ట్మెంట్గా కూడా ఉంటుంది. సో బాషా గారు గ్యాస్ట్రోఎంట్రాలజీలో చాలా ప్రావీణ్యం పొందిన వాళ్ళు, వాళ్ళ శ్రీమతి గారు ఈఎన్టీలో ప్రొఫిషియన్సీ ఉన్నవాళ్ళు. సో ఈ కాంబినేషన్లో సూపర్ స్పెషాలిటీ చాలా మంచి సక్సెస్ పొందాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి మరొకసారి కేర్వెల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంచి ఆదరణ పొందాలి ప్రజలందరి దగ్గర నుంచి, మంచి వైద్యంతో ఇక్కడి నుంచి అందరూ బయటికి వెళ్ళి సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా వాళ్ళకి మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ వీళ్ళందరితో కూడా చాలా దగ్గరగా మా కళ్ళ ముందు పెరిగినటువంటి అబ్బాయి డాక్టరు, వాళ్ళ నాన్న మాతో పాటు చిన్న చిన్న పనులు చేసుకుంటా ఈ స్థాయికి వచ్చాం. కష్టపడి మెరిట్గా మరి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి సత్యం. దాంతోపాటుగా ఇవాళ ఒక మనిషిలో భాగంలో మనిషి అవయవంలో ప్రత్యేకించి గ్యాస్ట్రోఎంట్రాలజీ అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. ప్రతి మనిషిలో కూడా ఈ ఇబ్బంది వచ్చేటటువంటి వాళ్ళు చూస్తూ ఉంటే గ్యాస్ట్రోఎంట్రాలజీ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. అటువంటి సబ్జెక్టులో నిష్ఠాతుడైనటువంటి నాగూరు చాలా మంచి పేరు, చాలా తక్కువ కాలంలో చాలా మంచి పేరు తీసుకొచ్చాడు. మరి ముఖ్యంగా జనరల్ హాస్పిటల్లో కూడా
వినూత్నమైన రీతిలో ఆపరేషన్లు చేసి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఒక ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా మరి డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకొస్తూ మరి కేర్వెల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి పుత్తూరుపేటలో గడిచిన 10 సంవత్సరాల నుంచి నడుపుతూ ఇవాళ ప్రత్యేకంగా సొంత హాస్పిటల్ స్థాయికి వచ్చాడంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ఎక్కడ మెరిట్ ఉంది, ఎవరు మెరిట్తో పాస్ అయ్యి ఈ యొక్క వైద్యం చేస్తున్నారనేటటువంటిది ఆలోచన చేయాలి. వైద్య వృత్తి అంటే దేవుడు కాదు, దేవుడితో సమానమైన వ్యక్తి. చిన్న చిన్న తప్పులు ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి, కానీ మెరిట్గా ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సినటువంటి ఆలోచన ప్రజలు చేయాలి. ఇవాళ నేను పూర్తిగా నమ్ముతున్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. నాగురికి పూర్తిగా చాలా అనుభవం ఉంది. చాలా మెరిట్తో గుంటూరు మెడికల్ కళాశాల సీట్ రావడం కానీ ఆయన సతీమణి కానీ మెరిట్గా ఉన్నారు. తప్పకుండా వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సినటువంటి సేవలు చేస్తూ వైద్యపరంగా ప్రజలు కూడా ఆలోచన చేసి హాస్పిటల్కి అండగా నిలబడాలని మరొకసారి నాగూర్ని కేర్వెల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు నగరంలో మంగళగిరి రోడ్లో ఒక చక్కటి అధునాతనమైన హాస్పిటల్ ప్రారంభించబడింది. అదే మనకు కేర్వెల్ హాస్పిటల్. ఇది డాక్టర్ షేక్ నాగూర్ బాషా గారు మరి ఈ 100 బెడెడ్ హాస్పిటల్ని ఈరోజు ఇక్కడ మనకు ఆయన బిగించేయడం జరిగింది. ఆ ప్రారంభోత్సవంలో పాల్గొనడం నాకు ఆనందంగా ఉంది. మరి డాక్టర్ నాగూర్ బాషా గారు మనకు గుంటూరు నగరానికి సుపరిచితులే. ఇది ఆయన నిర్మించిన 3వ హాస్పిటల్ కావడము. మరి వారికి నేను అభినందనలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. అందరూ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. ఈరోజు కేర్వెల్ హాస్పిటల్ ఓపెనింగ్ రావడం జరిగింది. కానీ అంతకుముందు మహిళలు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలి కాబట్టి మహిళలందరికీ నా తరఫున హృదయపూర్వక ఉమెన్స్ డే శుభాకాంక్షలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కేర్వెల్ హాస్పిటల్ ఓపెనింగ్ చేయడానికి మన నాగూర్ బాషా గారు కృషి చేసినటువంటి కృషికి ఆయనకు అభినందిస్తున్నాను. ఈరోజు చూస్తున్నాము చాలామంది గ్యాస్ట్రో ప్రాబ్లం మీద అలాగే లివర్ ప్రాబ్లం మీద బాధపడుతున్నారు. ప్రత్యేకంగా లివర్లో ఉన్నటువంటి తన నైపుణ్యాన్ని ఇక్కడ ప్రజలకు సేవ అందించాలని చెప్పి నాగూర్ బాషా గారు ఈరోజు కేర్వెల్ హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఆయనకి ఆయన కుటుంబ సభ్యులందరికీ నా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. చూశారు కదా, పేషెంట్ల చిరునవ్వే తమకు అసలైన దీవెన అని నమ్మి అత్యాధునిక సౌకర్యాలతో పాటు కరుణ మరియు నైతిక విలువలతో కూడిన వైద్యం అందించడమే తమ లక్ష్యమని కేర్వెల్ హాస్పిటల్ యాజమాన్యం తెలియజేస్తుంది. గుంటూరు ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం నిజంగా శుభ పరిణామం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో దివ్య, సుమన్ టీవీ, గుంటూరు.